మన తెలుగు వాళ్ళు అక్కడికి ఎవరైనా వస్తుంటారా? అంటే ప్రముఖులు సెలబ్రిటీస్ ఎవరైనా ఎప్పుడైనా బర్మాకి రావడం జరిగిందో? అంటే లాస్ట్ 1911లోనే మా తెలుగు సంఘం పూర్వీకులు స్థాపించారు, తెలుగు ఆంధ్ర మహాజన సంఘం అనేసి. సో ఆ తర్వాత 100 years టైంలో నేను ఆ టైంలో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను అనమాట అప్పుడు. సో అప్పుడు నేను సెలబ్రిటీలకు రావాలని చాలా ఆశ. ఎందుకంటే మా దగ్గర డబ్బు ధనం అంత లేదు. ఎందుకంటే మా ఇండియా 1 రూపాయి అంటే 1 లక్ష ఖర్చు పెట్టాలంటే ఇండియా మా 50 లక్షలు రెడీగా ఉండాలి మా 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 మనీ మాట. సో చాలా మా కరెన్సీ వాల్యూ కొంచెం తక్కువ మాట. సో దానివల్ల డబ్బులు ఇచ్చి రప్పించడానికంటే అదే కష్టమైన పని. సో అది ఎలాగా అవుతుంది మాట. సో తెలుగు అభిమానంతో ఎవరన్నా వచ్చిన అంటే మేము మర్యాద మాత్రం మీకు లోటు ఉండదు, అది మా దానిలో మాత్రం ఏ మర్యాద లోటు ఉండదు. కానీ డబ్బులు ఇచ్చి తీసుకురావడానికి మాత్రం మాకు కాదనేసి ఒక ఫ్రెండ్ ఉండేది అనమాట, మిస్టర్ ప్రభు గారు అనేసి. అప్పట్లో బర్మాలో సిసి రెడ్డి గారుతోనే అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టామన్నమాట. ఆ ఫ్యాక్టరీ ద్వారా వచ్చారన్నమాట ఆయన. సో ఆయన ద్వారా చిరంజీవి గారికి పరిచయం అయ్యింది. సో చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు గారితో పరిచయం అయ్యాను. అయిన తర్వాత ఆయన ఇంటికి తీసుకెళ్ళడు. చాలా ఎంత పెద్ద అయినా మాకు టైం ఇస్తారు అనుకోలేదు. అది 2000 మాకు మేము 11లో చేసుకున్నాం, 2010లో కలుసుకున్నాం అనమాట మెగాస్టార్ చిరంజీవి గారికి. మరి చిరంజీవి గారి తరఫున లేకపోతే చిరంజీవి గారు ఎప్పుడైనా బర్మాకి రావడం జరిగిందో? ఒకసారి జరగలేదండి, కానీ అప్పుడే తెలిసి ఫస్ట్ టైం మీట్ చేస్తాం. ఆయన సినిమాలు చూసాం కానీ ఆయన బయట చూడడం ఫస్ట్ టైం అన్నమాట. ఆ తర్వాత మగధీర టైంలో అనుకోకుండా అక్కడ మీరు 3 స్టేట్లో ఒక జాతర జరుగుతుంది అనమాట. నేను ఇంకా రెస్పాండెడ్ అయిపోయాను అనమాట, ఇంకా ఎవరికి రాడనుకోని. సో అనుకోకుండా ఫోన్ వచ్చింది. అదే టైంలో మా ప్రభు గారు ఫోన్ చేశారు, మణి గారు చిరంజీవి గారు మాత్రం రాలేకపోతున్నాడు, కానీ ఆయన మాట ఇచ్చారు కాబట్టి ఆయన పుత్రుడు రామ్ చరణ్ వస్తాడంటే నాకు చేయలే వాళ్ళు ఉడిగాయన్నమాట. ఎంత పెద్ద సెలబ్రిటీ వస్తాడంటే అది నిజంగా కాదా అవునా కాదా అది నాకు నమ్మకం పెంచలేదు. సో అనుకోకుండాను నిజంగా ఆ టైంలో చిరంజీవి గారు కూడా కాల్ చేసి మణి గారు వస్తే మీరు చార్టర్ ఫ్లైట్ అంటే నేను బెదిరిపోను అనమాట. అని లేదు ఇంక జోక్ చేశాను, అవన్నీ ఏంటి లేవు, మా ఖర్చు మేము వస్తాం, మీకు తెలుగు ఎంత అభిమానం ఉన్నప్పుడు మేము రాకపోతే ఎలాగవుతుంది అనేసి ఆ పెద్ద ఆయన చెప్పిన ఒక మాటతోనే రామ్ చరణ్ గారికి పంపారు. రామ్ చరణ్ వచ్చాడు 2 days 100 years సెలబ్రేషన్ అప్పుడు మా సీఎం కూడా చాలా సంతోషపడ్డాడు. మన తెలుగు మహాజన సంఘం బర్మాలో తెలుగు సంఘం పెట్టమాట, తెలుగు సంఘానికి పెట్టి 100 years ప్రోగ్రామ్ మాట. రామ్ చరణ్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత 2 days మాట చాలా 3-4 ప్రోగ్రాంలు ఇచ్చాడు. ఆయన పేరు మీద మేము రక్తదానం కూడా చేసాము. అప్పుడు 55 మంది రక్తదానం చేశారు. మళ్ళీ ఆయన మెయిన్ ప్రోగ్రామ్ ట్రేడర్ హోటల్ ఉంది, 5 star హోటల్ ఉంది. అక్కడ ఓన్లీ విఐపీలకి అక్కడ ఉన్న మెయిన్ స్టేట్ గవర్నమెంట్, మళ్ళీ బర్మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, తెలుగు విఐపీస్కి సపరేట్గా ఒక ప్రోగ్రామ్, మళ్ళీ పబ్లిక్ ఒక ప్రోగ్రామ్, మళ్ళీ రామాలయం ఇప్పుడు మేము రామాలయం కడుతున్నాం ఉన్నాం కదా, అప్పుడు ఆ రామాలయంలోనే ఒక ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ జరిగింది. కానీ చాలా అంత అనుకోలేదు చూడకముందు రామ్ చరణ్ గారు అంత సింపుల్గా ఉంటాడనేసి. వెరీ సింపుల్, వెరీ కూల్, మంచి మర్యాద, ఒక మంచి మర్యాద ఆయనకి ఫస్ట్ టైం చూశాను. ఒక సెలబ్రిటీ అంటే కొంతమందికి నేను ఇండియాకు ఒక 20 సంవత్సరాల నుంచి వెళ్తూ వస్తుంటాను. కొన్ని సెలబ్రిటీలు చూస్తే నాకు చాలా మహాకోపం. అంటే ఏదో ఫ్యాన్స్ వచ్చి ఫోటో తీసుకుంటారంటే తోసేయడం అది ఇది చూస్తుంటాను, నాకు చాలా మనసు బాధ వేసేది. రామ్ చరణ్ లాంటిది ఒక్కటి కనబడలేదు. అందరికి ఫోటోలు, ఆ ఫోటోలు ఇప్పుడు దాకా ఉన్నాయి. అందరూ కొంతమంది ఇంట్లో పెద్ద పెద్ద ఫ్రేమ్లతో కట్టుకుని ఉంచారు. మా బామ్మర్ది అంటే ఇప్పుడు దాకా ఆయన తీసుకున్న ఫోటోకి ఇంట్లో ఒక 2 feet 4 feet ఎట్టుకొని అలా పెట్టుకున్నారు అనమాట. ఇంటుకొని అంత చాలా సంతోషపడ్డారు. ఒక ఫస్ట్ టైం బర్మాలోనే ఒక సెలబ్రిటీ, ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి, అది కూడా ఒక ఇంత పెద్ద, ఆ టైంలో రామ్ చరణ్ చాలా హిట్. మన తెలుగులే కాక
బర్మాలోని ఆ మెగధీర నబువా అంటారన్నమాట. బర్మా భాషలోనే నబువా మెందా అంటారు. నబువా మెందా అంటే ఏంటంటే దానికి ట్రాన్స్లేట్ అంటే 2 జన్మాల హీరో. 2 జన్మాల స్టోరీ ఉంటది కదా, 2 జన్మాల స్టోరీ హీరో. వాళ్ళు ఈజీగా పేరు రాదు కాబట్టి వాళ్ళకి రామ్ చరణ్ అనేసి 2 జన్మాల హీరో. ఒక ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒక అంత డబ్బుతోనే కూడి ఉన్నది అనేసి అనుకుంటాను. ఎవరికైనా ఒక మనం వచ్చి తెలుగు ప్రేమతో పిల్లలని ఆశపెట్టినా వాళ్ళు ఎంత అడుగుతారు, మనం వేయగలవా వేయలేమా, చాలా భయం అన్నమాట. అంటే సెలబ్రిటీలు డబ్బులు ఇస్తేనే వస్తారు అనేసి ఒక ఆలోచన అయిపోయింది. తెలుగు అభిమానంతో కాదు, ఇది ఫస్ట్ టైం చిరంజీవి గారి మాట ఆలకిన తర్వాత చాలా నాకు ఆ కంటిలో కన్నీరు తిరిగింది. ఆ టైంలోనే ఒక తెలుగువాడు వచ్చి నాకు పిలిచాడు, నేను బర్మాకి వెళ్ళాలనుకున్నాను. అది కూడా ఇంకో ప్రామిస్ ఉన్నది, చిరంజీవి గారితో కలుసుకుంటే మీరు ఒకసారి చెప్పాడు, మీకు మెసేజ్ చేయాలా. ఆయన నాకు ఒక ప్రామిస్ ఇచ్చేటాడు, మా అబ్బాయి వచ్చేసినా కానీ నెక్స్ట్ టైం నేను వస్తాను అని చెప్పేటాడు. అది ఎప్పుడు వస్తాడని తెలియదు కానీ